దేశంలోని యావత్ హిందూ సమాజం దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకుని నిర్మించుకున్న అయోధ్య రామ మందిరం అవినీతికి కేంద్రంగా మారడం విస్మయానికి గురిచేస్తోంది. అయోధ్య రామ మందిరం కేంద్రంగా జరుగుతున్న వరుస అవినీతి లీలలు భక్తుల నమ్మకానికి గండి కొడుతున్నాయి. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ టైంలో అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్లో 200 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆడిట్ రిపోర్టులో వెల్లడైంది. తాజాగా రామాలయ హుండీ నుంచి కోట్ల రూపాయల నగదు పక్కదారి పట్టినట్లు తేలింది. నెలకు 20,000 జీతం తీసుకునే లెక్కింపు సిబ్బంది కోట్ల విలువైన ఆస్తులు కొనడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా సిబిఐతో విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వ ప్రతిష్టకు కూడా మచ్చపడింది. ఇక అయోధ్యలో అవినీతికి సంబంధించిన వార్తలు విని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్ అయినట్లు తెలిసింది. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ దోషులను శిక్షించే పనిలో పడ్డారు. ఇక కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం నమ్మకానికి నిలువెత్తు రూపం అయోధ్య రామ మందిరం. అంతేకాదు భారతదేశంలో బీజేపీ ఎదగడానికి బలపడడానికి అధికారంలోకి రావడానికి ప్రధాన ఎజెండా కూడా ఈ దేవాలయమే. నరేంద్ర మోడీ తన ఘన విజయాల్లో ఒకటిగా అయోధ్యలోని రామమందిర పునర్నిర్మాణాన్ని చెప్పుకుంటారు. భక్తుల సెంటిమెంట్ పరంగానే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా అయోధ్య రామ మందిరం ఎప్పుడూ హాట్ టాపికే. దేశ విదేశాల నుంచి భక్తులు తన్మయత్వంతో సమర్పించే కానుకలు విరాళాలు ఇప్పుడు వివాదాలకు అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు మందిర నిర్మాణ సమయం ప్రాణ ప్రతిష్ఠ వేళ అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏకంగా 200 కోట్ల రూపాయల మేర నిధుల దుర్వినియోగం, బ్లాక్ లిస్ట్ కంపెనీలకు నిధుల బదిలీ జరిగిందని ఆడిట్ నివేదికలు స్పష్టం చేస్తుంటే ఇప్పుడు నేరుగా రాముడి హుండీ సొమ్ముకే రెక్కలొచ్చాయనే సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. భక్తుల భక్తితో ఇచ్చే కానుకలను లెక్కించే సిబ్బందే చేతివడం ప్రదర్శించి కోట్ల రూపాయలను పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. నెలకు కేవలం 20,000 రూపాయల లోపు జీతం తీసుకున్న ఉద్యోగులు కోట్ల విలువైన భూములు ప్లాట్లు కొనడంతో ఈ బండారం బయటపడింది. ఇక అక్కడ ఒకేసారి 2 వేర్వేరు స్థాయిల్లో అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మొదటిది జనవరి 2024లో జరిగిన రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ నిధులను దుర్వినియోగం చేస్తూ బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు నిధులు బదిలీ చేశారని, ఇందులో దాదాపు 200 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని ఆడిట్ డిపార్ట్మెంట్ గుర్తించింది. దీనిని ప్రతిపక్షాలు ప్రాణ ప్రతిష్ఠ ఖర్చుల కుంభకోణంగా అభివర్ణిస్తున్నాయి. ఇక తాజాగా నేరుగా రామ మందిరం లోపల భక్తులు సమర్పించే విరాళాల హుండీ నుంచే కోట్లాది రూపాయలు మాయమవడం భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 5 కోట్ల నుండి 7.5 కోట్ల వరకు విరాళాలు చోరీకి గురైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. మందిరంలో కానుకలు నగదును లెక్కించే సిబ్బందే గత ఏడాది కాలంగా క్రమబద్ధంగా ఈ దొంగతనానికి పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆలయ సిబ్బందే చేతివ్వడానికి పాల్పడినట్లు తేలింది. నెలకు కేవలం 18,000 నుండి 20,000 జీతం తీసుకునే 2 ఉద్యోగులపై నమ్మక ద్రోహం కేసు కింద నిఘా పెట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. అందులో ఒక ఉద్యోగి ఇటీవల 1.5 కోట్ల విలువైన భూమిని, మరొకరు 40 లక్షల ఫ్లాట్ను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల ఇళ్లపై దాడులు చేయగా లక్షల రూపాయల నగదు లభ్యమైంది. ఇక ఇప్పటి వరకు దారి మళ్లిన మొత్తంలో దాదాపు 2.98 కోట్లను పోలీసులు రికవరీ చేశారు. ఇక ప్రతిష్టాత్మకమైన అయోధ్యలో అవినీతి భాగోతాలు ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్ అయినట్లు తెలిసిందే. ఇక కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెప్పించుకున్న నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగితో మాట్లాడినట్లు సమాచారం. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చేసిన కృషి ఇలాంటి దుర్మార్గాల వల్ల పాడైపోతుందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయోధ్య రామ మందిర నిర్మాణం విషయంలో కఠినంగా ఉండాలని, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలని యోగికి మోడీ నిర్దేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు ఈ వ్యవహారం తీవ్ర రూపం దాల్చడంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాసింది. దీంతో యోగి కూడా తీవ్రంగా స్పందించారు. విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న 5 సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని సీసీటీవీ విజువల్స్, భద్రతా లోపాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, స్థానిక ఎంపీ అవధేష్ ప్రసాద్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోట్లాది మంది హిందువుల నమ్మకంతో కూడిన విరాళాల్లో చోరీ జరగడంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా సిబిఐతో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక పవిత్ర క్షేత్రంలో ఇలాంటి వరుస అవకతవకలు జరుగు చూడటం వ్యవస్థల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తి చూపుతోంది.